కడప జిల్లా పోరుమామిళ్ల సంక్షేమ అభివృద్ధిని చూసి ఓటేయండి. బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి. సంక్షేమ అభివృద్ధిని చూసి ఓటేయండి అని బద్వేలు నియోజకవర్గం అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పోరుమామిళ్ల మండల కవలకుంట్ల, దాసరపల్లి, బుచ్చంపల్లి, వడ్డేపాలెం, తోకలపల్లి గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరిగి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి తన సొంత స్వలాభానికి పనిచేశారు తప్ప ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అందించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మకి ఫ్యాను గుర్తుపై ఓటు వేయించి గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కవలకుంట్ల సర్పంచ్ చిలుకూరి సావిత్రి, కడసారి వెంకటరెడ్డి, కాటసాని రమణారెడ్డి, రాళ్లపల్లి రవి, అల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు పోరుమామిళ్ల మండలం కవలకుంట గ్రామ పంచాయతీలో ప్రచారం చేస్తున్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా మా జగనన్న అంటున్నారు. ఏ ఇంటికి పోయి ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెల్ని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా కూడా మాకు ఏదో పథకం వస్తున్నాయి అంటున్నారు. ప్రతి ఇంటికి 1,00,000 నుండి 5 లక్షల రూపాయల వరకు మా పథకాలు వస్తున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా మేమంతా ఫ్యాన్ గుర్తుగా పట్టేస్తాం, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటామంటున్నారు. జరగబోయే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు మాయమాటలు చెప్పి కనీసం ఒక రుణమాఫీ కానీ, ఒక చేయూత కానీ, ఇట్లాంటి తర్వాత రైతు భరోసాలు కానీ ఇట్లాంటివి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ మేము జగన్ని ముఖ్యమంత్రి చేసుకుంటామంటున్నారు. అప్పుడు ఆయన చంద్రబాబు వచ్చిన ఇంటికో జాబు లేదా జీవనోపాధి ఇస్తామన్నారు, ఏవి ఇవ్వలేదు. కాబట్టి ఆయన మాటలు ఖచ్చితంగా మేము ఎంత ఊరంతా ఏకగ్రీవంగా ఓటేస్తామని వివరంగా అసలు బ్రహ్మదరం పడుతున్నారని తెలియజేసుకుంటున్నాను. అందులో సంక్షేమ పథకాల్లో భాగంగా పోరుమామిళ్ల మండలానికి దాదాపు 260 కోట్ల రూపాయలు డీబీటీ కింద, నాన్ డీబీటీ కింద 91 కోట్ల రూపాయలు, దరిదాపులో 354 కోట్ల రూపాయలు ఈ మండలానికి విడుదల జరిగింది. కాబట్టి మాకంతా ఈ తెలుగంగ ద్వారా అయితే పూర్ణాల చెరువు ద్వారా మాకు సాగునీరు రావడం జరుగుతూ ఉంది. త్వరలో ఈ అప్స్ట్రీమ్ సైడ్ ఉండే పొలానికి కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చారు తప్ప ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే టన్నులు పూర్తి అయిన కెనాల్ ద్వారా